అనా పదవి కోసమన్నారు, స్వార్థపడులు అన్నారు, ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసి అడేరు? నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమల జన్మించడమా? నువ్వు స్వార్థపడు అయితే రాజకీయ జీవితం ఉండేదే. అడుగన్నా వాళ్ళని అడుగన్నా, ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య మౌనం? జై జగన్న బియ్యప్ప నాయకత్వం. అనా అనా నాది ముచ్చుకోవాలి అనా, నా సొక్కాయి తిరిగిపోయింది, సెక్యూరిటీ చింపేయారు. నీ కోసము ఒక్క ఫోటో దిగేసి నా ప్రాణం వదిలిచేస్తారే, రేపు పొద్దున్న చచ్చిపోతారే. నీ కోసం ఒక్క ఫోటో అనా ఎడకన్నా ఒక్క ఫోటో నీకు తల్లి పెట్టుకుంటా. అనా 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 మదన్న అదిగో అదిగో మదన్న మదన్న అన్న అన్న మైక్ ఇవ్వను బ్రదర్, మైక్ ఇవ్వ. అందరికీ కూడా సంతోషంతో మాట్లాడాలని ఉంది. మీరు దగ్గర ఉన్నటువంటి కాగితాల్లో మీ సూచన రాసి డబ్బా పెట్టెలో వేయండి. అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చామన్నా. మా తిరుపతి నియోజకవర్గం అన్నా, మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాహన మిత్ర ఆరోగ్యశ్రీ పథకాలలో మా స్టాండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవరు మీ పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్నా. అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు కూడా 2 సంవత్సరాల్లో మా అభియాన్ గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్డుని వెడల్పు చేయడం జరిగిందట. మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరేకన్న శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము. అయినప్పటికీ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే చాలా సంతోషపడి ఉన్నాం. మేము మళ్ళా వెంటనే కూడా చాలా బాధపడినాం. ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు. మాకు చాలా బాధాకరమైంది. ఈ ఎలక్షన్లో రాబోయే 40 రోజుల్లో అన్నా మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్తామనేది ఈ 40 రోజుల తర్వాత ఓటుతో గుణపాఠం చెప్తామని సభాముఖంగా తెలుసుకుంటున్నాను. జై జగనన్న. తిరుపతి శ్రీకాళహస్తి నుంచి డ్రైవర్ సోదరులు వచ్చారు. ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సోదరుల గుండె ఈ రోజు జగనన్న జగనన్న అని మాట్లాడుతోంది. డ్రైవర్లకి ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రోజున చేసి చూపించినటువంటి జగనన్నకి ఈ రోజు డ్రైవర్ సోదరులు అందరూ కూడా ఆటోలా, టిప్పర్లా, లారీలా, లేకపోతే మరొకటి బైకులా అనేటటువంటి కాదు, డ్రైవ్ చేస్తున్న ఎవరైనా కూడా సురక్షిత ప్రయాణం జగనన్నతోనే సాధ్యం అనేటటువంటిది ఈ రోజు అందరూ నమ్ముతున్నటువంటి నిజం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరు జై జగన్, జై జగన్, విలువైన సూచన. జై జగన్ అన్న సుధాకర్ కూర్చోవాలన్న, ఒక్క నిమిషం ఉండండి. అందరు కూర్చుంటేనే అన్న మాట్లాడతారు, దయచేసి కూర్చోండి. జగన్ గారు, నా పేరు సుధాకర్. నేను తిరుపతి నుంచి వచ్చాము. నేను 22 ఏళ్ళుగా ఆటో తోలుతున్నాను. ఆటోనే నమ్ముకుని బతుకుతున్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు లబ్ధి పొందినాము. డ్వాక్రా మహిళల సంఘాల నుంచి కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది. దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది. ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్ కి లైసెన్స్ ఉండే వాళ్ళకి ప్రతి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క సంస్థని నమ్ముకొని లైసెన్సులు తీసుకొని ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా 10,000 రూపాయలు సహాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి జగన్, జై జగన్, జై జై జగన్. అందరు కూర్చోవాలని, కూర్చుంటే అన్న మాట్లాడతారు, కూర్చోండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్సుమాంజులు. నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్ లో నేను ఒక సభ్యుడిని. 1986 నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను. ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు, అమ్మఒడి ఒకసారి, వాహన మిత్ర 4 సార్లు, నా భార్యకి సంఘం తరఫున, డ్వాక్రా సంఘం తరఫున లబ్ధి పొందాను. తర్వాత మా భార్యకి 45,000 రూపాయలు వచ్చింది. మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రియంబర్స్ వచ్చింది. నాకు 2023 మే 22వ తారీఖు గుండెపోటు వచ్చింది. నాకు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది.
జీవితంలో మిమ్మల్ని మరవను. నాది కడప జిల్లా రాయచోటి కాకినాడకుంట గ్రామంలో జన్మించాను. తిరుపతిలో స్థిరపడినాను. ఆ తర్వాత ఎన్నడూ ఇక రాబోయే కాలంలో కొంతకాలం కొన్ని సంవత్సరాలు కొన్ని మారిగా 10 నుంచి 15 సంవత్సరాలు 2004 నుంచి కాళహస్తిలో నేను ఆటో నడుపుతున్నాను. అయిపోయాయి అదేదో మైక్ మధ్యలో ఒక్క నిమిషం మా మైక్ ఏదో ఇది కట్ అయిపోయింది. ఇంకొకరేమో మైక్ తీసుకుని ఒక్క నిమిషం నా అయిపోయి చేసేయండి పాప పెద్ద ఆయన. తర్వాత నేను మాట్లాడలేదు. పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడతాను. ఒక్క నిమిషం. ఆటో ద్వారా జీవనం పొందుతున్నాను. అయితే మీరు పెట్టిన పథకాలన్నీ మరి అందరికీ పేదవారికి నేను 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి. అన్నా నువ్వు వేసిన పథకం అందరికీ వర్తించింది, ప్రతి ఒక్కరికి. అలాగే పిల్లలకి అమ్మఒడి వేసావు. ప్రతి పేదవారు పిల్లలు చదువుకునేదానికి మంచి కార్యక్రమం చేశావు. అన్ని పథకాలు అందరికీ అందేటట్టుగా చేస్తున్నావు. ఇంకా చేయవలసింది కొంచెం ఉన్నదన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆటో డ్రైవర్లంతా మీ పక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ నీవే సీఎం. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సీఎం. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జై జగన్, జై జగన్. అన్నా నా పేరు కుప్పయ్యన్న. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్న. గత 10 ఏళ్లుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న. లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో స్టాండ్ అన్నది. అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేశారన్న. ఆటోలంతా వెనక ఉంటుంది, బస్సు ఏదో ముందు ఉంటుంది. కానీ మా కడుపు ఒక 300 రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న. అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న. ఒక్కరు ఎక్కరు, మా ఆటోలో ఒక్కరు కూడా ఎక్కరు. అంతా ఫ్రీ బస్ అని అంటారన్న. మా కోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను. ఆయన పేరు కూడా మర్చిపోయినా, గోపాల్ రెడ్డి గారు. ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా. మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం. 60 మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలిగి కూడా లేకుండా సరే చేస్తానైనా అంటే వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి అంటాను. ఇప్పుడు రాముడిలాగా రామారామని ఏదో కప్పని చెప్తుందంట. ఏదో బాధని అన్నా నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ అన్న ఈరోజు మతంగా వచ్చినాక, మీ ప్రభుత్వం వచ్చినాక మా కుటుంబాలు మేము సంతోషంగా జీవనం సాగించినాం. ఫ్రీ బస్ వద్ద నేను చెప్పట్లేదు. కానీ మాకన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ ఆయన మా కోడి అసలు వినలేదు. ఈ రోజు నా చెట్లు చేసాం, మనం టెంపుల్ వచ్చేప్పుడు చేసాం, అందరికీ ఫ్రీ. కానీ అన్నా దీనికోసం థ్యాంక్ యూ అన్నా. ఒకవేళ మీరు ఏదైనా సూచనలు ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్నా. అన్నా జగనన్న నమస్తే అన్నా. నా పేరు ఓంకార్, మాది మల్లుగుంట, తొట్టమేడు మండలం, తిరుపతి జిల్లా. అన్నా నేను టిప్పర్ డ్రైవర్ అన్నా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ప్రతి సంవత్సరం మాకు కూడా ఏదో ఒకటి లబ్ధి పొందేటట్టు అన్నా. మా ఊర్లో మధుసూదన్ రెడ్డి 2 మోటార్లు పెట్టారన్నా. కాలం నుంచి మేము 2 పూట్ల బైర్లు పెట్టుకున్నాం, 2 కార్లు పెట్టుకున్నా. వాసుదేవ్ నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తున్నా. వాసుదేవ్ నాయుడు అట్లాగే మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా, పవిత్ర వాళ్ళంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా. మాకు కూడా